వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను వెంకట్. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు గురువారం వనపర్తి పర్యటనకు హైకోర్టు అనుమతినిచ్చింది. జిల్లా ఎస్పీ ఆదేశాలను ధర్మాసనం కొట్టివేసింది. వనపర్తి జిల్లా గొల్లపల్లి రిజర్వాయర్కు వ్యతిరేకంగా బాధిత రైతులు 100 రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. బాధిత రైతుల పక్షాన పోరాడేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు హరీష్ రావు గురువారం వనపర్తి వెళ్తున్నారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే ఆన్ ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే కుట్ర చేసి ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా అంటూ నిలదీశారు హరీష్ రావు. మీ రాజకీయాల కోసం ప్రాజెక్టులతో చెలగాటమాడొద్దని హరీష్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ అప్రజాస్వామిక విధానాలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రైతాంగం తరపున ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదని, కేసులు, బెదిరింపులకు భయపడితే ఈ తెలంగాణ వచ్చేదే కాదని నిరంజన్ రెడ్డి అన్నారు. పాఠశాల యూనిఫామ్ల కోసం జారీ చేసిన కొత్త ఓపెన్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కఠినమైన టెండర్ నిబంధనల వల్ల చేనేత సహకార సంఘాలు నష్టపోతున్నాయని రమణ పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వం నేరుగా టెస్కో నుంచే వస్త్రాలను సేకరించాలని కోరారు. లక్షలాది మంది చేనేత కార్మికుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాలని రమణ కోరారు. అంకెలతో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారడి చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టేందుకు మసిపూసి మారేడుకాయ చేశారని శ్రవణ్ విమర్శించారు. లోటు బడ్జెట్తో రేవంత్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు. రేవంత్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందని ఫైర్ అయ్యారు. హుజురాబాద్లో డంపింగ్ యార్డు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిర్వహించిన నిరాహార దీక్ష ముగిసింది. కరీంనగర్, హుజురాబాద్, అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ దీక్షలో పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. డంపింగ్ యార్డుతో హుజురాబాద్లో వాతావరణం, భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, ఈ ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు ఎండి జహంగీర్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్. ఉద్యమ గాయకుడు ఎండి జహంగీర్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. జహంగీర్ కుటుంబానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సిఎస్ఆర్ నిధుల తరలింపుపై పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎస్ఆర్ నిధులను స్థానిక అభివృద్ధి పనులకు మాత్రమే కేటాయించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు విన్నవించారు. నిధులు కేటాయించని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డితో మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ భేటీ అయ్యారు. లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన రాజిరెడ్డి తన స్వగ్రామమైన మంతని మండలం శాస్త్రులపల్లికి వచ్చారు. ఆయనను కలిసేందుకు అక్కడికి వెళ్లిన మధుకర్ అనేక విషయాలపై ఆయనతో చర్చించారు. 40 ఏళ్ల అజ్ఞాత జీవితంలో ఎదురైన సంఘటనలు, అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. రాజిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో కేటీపీఎస్ ఆర్టిజన్ కార్మికులు నిరసనకు దిగారు. ఆర్టిజన్లను కన్వర్షన్ చేయడంతో పాటు స్టాండింగ్ ఆర్డర్ను తొలగించి ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓజీ నెంబర్ 11 ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, అదేవిధంగా 2016లో అర్హత ఉండి మిగిలిన కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని కోరుతున్నారు కేటీపీఎస్ ఆర్టిజన్ కార్మికులు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. జేఏసీ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించారు. ఉమ్మడి నల్గొండలో 6,000 మంది సమ్మెలో పాల్గొన్నారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన విధంగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వంపై కదం తొక్కారు. ఆర్టిజన్స్ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మెకు దిగారు. జిల్లాలోని 400 మందికి పైగా ఆర్టిజన్స్ అనుబంధ సంస్థల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. విద్యుత్ ఆర్టిజన్స్, లైన్మెన్లు, పీస్ రేట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు అన్నారు. విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఎదుట ఆర్టిజన్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కేటీపీపీలోని 10 సంఘాలకు చెందిన 800 మంది కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. నల్గొండ విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. విధులను బహిష్కరించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయాల ముందు బైఠాయించారు. ఆర్టిజన్స్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని, లీగల్గా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, ఎన్నికల సమయంలో రేవంత్ బట్టి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 2026 పీఆర్సీని విద్యుత్ శాఖ రెగ్యులర్ ఉద్యోగులతో సమానం తమకు వర్తింపజేయాలన్నారు. ఖమ్మం వెలుగుమట్ల భూ బాధితులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నాకు దిగారు. వెలుగుమట్ల బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టారు. ఇందులో సుమారు 200 మందికి పైగా వెలుగుమట్ల భూ బాధితులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ దందాల కోసమే వెలుగుమట్ల భూములను ఆక్రమించుకున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా పైసా కూడబెట్టుకుని ఇండ్లు కట్టుకుని నివసిస్తుంటే కనికరం లేకుండా అక్రమంగా దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కారుపై అన్నదాతలు తిరగబడ్డారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద మొక్కజొన్న రైతులు ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రోడ్డుపై బైఠాయించారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేశారు. జిల్లాలోని 4 మండలాల రైతులు ధర్నాలో పాల్గొన్నారు. అధికారం చేతుల్లో ఉంది కదా అని తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నాయకులు రవి యాదవ్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడితే బీఆర్ఎస్ లీగల్ టీం 5 నిమిషాల్లో స్పందిస్తుందన్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారానన్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీని సమస్యలపై నిలదీస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో నియోజకవర్గ ప్రజలకు స్పష్టం చేయాలన్నారు రవి యాదవ్. కరీంనగర్ టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతికి అడ్డుకట్ట వేయాలని, అరికట్టాలని బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. చింతకుంటలోని ప్రభుత్వ భూమిని ఓ బీజేపీ నేత ఓపెన్ ప్లాటింగ్ చేసి విక్రయిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇందుకు సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, అవినీతి టౌన్ ప్లానింగ్ అధికారులపై కలెక్టర్, కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు బాహాబాహాకి దిగారు. రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అడ్డుకున్నారు. ఎన్ఎస్యుఐ నాయకులకు నగేష్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం నడిచింది. పార్టీ కార్యాలయంలో బర్త్డే వేడుకలను జరపడానికి మోహన్ రెడ్డికి ఉన్న అర్హత ఏంటి అని నగేష్ రెడ్డి ప్రశ్నించారు. మల్కాజ్గిరిలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు ఉధృతంగా మారింది. మల్కాజ్గిరి చౌరస్తాలో రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్లను ఆక్రమించిన వారిని టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగిస్తున్నారు. సమయం కావాలని అడిగినా కనికరం చూపలేదని వ్యాపారులు అంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గట్టి పోలీసు బందోబస్తు మధ్య తొలగింపు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో రహదారులు వెడల్పు చేసి చర్యలు చురుకుగా కొనసాగుతున్నాయి. అంబేద్కర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు రోడ్డు ఇరువైపులా నిర్మించిన అక్రమ కట్టడాలను గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగించింది. వాహనదారులకు, పాదచారులకు ఇబ్బంది లేకుండా ఉండాలనే విస్తరణ పనులు చేపట్టామని ఉట్నూరు గ్రామ పంచాయతీ సర్పంచి జాదవ్ అనిత తెలిపారు. హైదరాబాద్ జలవిహార్ ఆర్ఓ ప్లాంట్లో పేలుడు సంభవించింది. నీటిని సరఫరా చేసే ప్లాంట్ పేలిపోవడంతో పరికరాలన్నీ తునాతునకలయ్యాయి. విధుల్లో ఉన్న 2 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. కంప్రెషర్లో తీవ్ర ఒత్తిడి ఏర్పడడమే పేలుడుకు కారణమని భావిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. జలమండలి పైప్ లైన్లకు నేరుగా విద్యుత్ మోటార్లు బిగించి నీటిని అక్రమంగా తోడుతున్న మోటార్లను అధికారులు సీజ్ చేశారు. లో ప్రెజర్ నీటి సరఫరా వల్ల ఎదురవుతున్న సమస్యలను గుర్తించి జలమండలి విజిలెన్స్ అధికారులు ఎస్ఆర్ నగర్ పరిధిలోని ఎస్ఆర్టీ కాలనీలో తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పైప్ లైన్లకు అక్రమంగా బిగించిన 7 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. రెండోసారి మోటార్లు బిగిస్తే 5,000 రూపాయలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భారీ కుంభకోణం జరిగినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు, గ్రామ సర్పంచులు ఈ దోపిడీకి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాశీపేట, తాండూరు, వేమనపల్లి మండలాల్లో పనులు చేయకున్నా చేసినట్లు ముందే ఎంబీ రికార్డు చేశారని ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు బండారం బయటపడుతుందని నిబంధనలకు విరుద్ధంగా నాసిరకంగా పనులు ప్రారంభించారంటున్నారు. ఉపాధి హామీ పనుల కుంభకోణంపై విజిలెన్స్ విచారణ జరపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రిటైర్ కానున్న ఓ ఉపాధ్యాయుడు తనకు సంబంధించిన బెనిఫిట్స్ ఫైల్ను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుడిని కోరగా అందుకు 45,000 రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో ఉపాధ్యాయుడు రవీందర్ ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం బాధితుల నుంచి లంచం తీసుకుంటూ ప్రధానోపాధ్యాయుడు చంద్రమౌళి, ఎంఈఓ రవీందర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఉత్తమ ఉపాధ్యాయునిగా పేరున్న రవీందర్ను లంచం కోసం వేధించడం దారుణమని సాటి టీచర్లు అంటున్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ నలుగురికి పెద్దపల్లి జిల్లా కోర్టు 12 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరు 2 లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది. 2019లో సుల్తానాబాద్లో నిర్వహించిన తనిఖీలలో ఓ కారులో వచ్చిన నిందితుల నుండి 144 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసుకు సంబంధించి జిల్లా న్యాయమూర్తి కె సునీత తీర్పును వెలువరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అవని పిల్లల ఆసుపత్రిలో అవుట్డేటెడ్ ఇంజెక్షన్ను పసిబాలుడికి ఇచ్చారంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని ఇక్బాల్ అహ్మద్ నగర్కు చెందిన పూజిత శ్రావణ్ కుమార్ దంపతులు మార్చి 1న లంగ్స్ ప్రాబ్లంతో జన్మించిన బాబును అవని పిల్లల ఆసుపత్రికి చేర్పించారు. బాబుకు ట్రీట్మెంట్లో భాగంగా గడువు తీరిన ఇంజెక్షన్ ఎందుకు వేశారని వైద్యుడిని ప్రశ్నించారు. సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో 5 రోజుల పసికందు మృతి చెందింది. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన అనూష ఏరియా ఆసుపత్రిలో ఓ పసికందుకు జన్మనిచ్చింది. అయితే 5 రోజుల తర్వాత వైద్యుల నిర్లక్ష్యంతో బాబు మృతి చెందాడంటూ అనూష కుటుంబీకులు ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో సంచలనం సృష్టించిన రుద్రాక్షల మహేష్ అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత పగలు ఆస్తి వివాదాల నేపథ్యంలో మహేష్ను హత్య చేయడానికి టిప్పర్ డ్రైవర్కు 2 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ముందుగా టిప్పర్ లారీతో కారును ఢీకొట్టి ప్రమాదంలా సృష్టించి అనంతరం రాళ్లతో కొట్టి మహేష్ను హత్య చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. కేసులో 6 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుల నుంచి 6 మొబైల్ ఫోన్లు, ఘటనలో ఉపయోగించిన టిప్పర్ హోండై కారును సీజ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తాళ్లమడ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గంగారం గ్రామానికి చెందిన షేక్ వలీగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో మండలం పెద్దవాగు రైల్వే బ్రిడ్జిపై ఘోర ప్రమాదం జరిగింది. 3వ రైల్వే లైన్ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న బాక్స్ బ్రిడ్జిలో 2 కార్మికులు ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయారు. అతి కష్టం మీద వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి అటవీ ప్రాంతంలో అరుదైన గౌర్ దున్నలు సంచరించడం స్థానికంగా ఆసక్తి రేకెత్తిస్తుంది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఈ అరుదైన జంతువులు చిక్కడం విశేషంగా మారింది. ఈ గౌర్ దున్నలు గుంపులుగా సంచరిస్తూ రికార్డు అయ్యాయి. పశుగ్రాసం సమృద్ధిగా అందుబాటులో ఉండడం, నీటి వనరులు మెరుగుపడడంతో వన్యప్రాణులు సంచారం పెరిగిందని జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ తెలిపారు. ఇలాంటి అరుదైన జాతులు కనిపించడం అడవుల ఆరోగ్యాన్ని సూచిస్తుందని అన్నారు. కేరళ, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం జరగనున్న ఎన్నికల కోసం భారీ ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అసోం 126, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. భారీగా బలగాలను మోహరించింది ఈసీ.
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నామినేషన్ దాఖలు చేశారు. భవానీపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. అయితే ఈసారి భవానీపూర్ పోరు ఉత్కంఠ రేపుతుంది. దీదీపై బీజేపీ నాయకుడు ప్రతిపక్ష నేత సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. గతంలో నందిగ్రామ్లో మమతాను ఓడించిన సువేందు ఈసారి భవానీపూర్లో కూడా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో భవానీపూర్ హాట్ ఫేవరెట్గా మారింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. దీంతో ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తుంది ఎలక్షన్ కమిషన్. దీనిలో భాగంగానే కేరళ ఎన్నికల ప్రధానాధికారి రతన్ యు కేల్కర్ వినూత్న ప్రయోగం చేశారు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ అధికారులతో కలిసి ఆయన చేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. సిఈసి పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతర్జాతీయ ఉద్రిక్తతల వేళ కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2025-26లో వరుసగా వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ ఈసారి రేట్ల తగ్గింపుపై తటస్థ వైఖరి తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మణిపూర్ బగ్గుమంటుంది. 2 చిన్నారుల మృతికి కారణమయ్యారంటూ సిఆర్పీఎఫ్ దళాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాంపు పైకి దాడికి దిగారు. అక్కడ ఉన్న ట్యాంకర్లకు నిప్పు పెట్టారు. మెయిరాంగ్ ప్రాంతంలో ఓ రాకెట్ లాంచర్ దాడిలో 2 చిన్నారులు మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సిఆర్పీఎఫ్ జవాన్లే కారణమంటూ స్థానికులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. క్రమేపీ హింస రాజుకుంటుంది. ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరిద్వార్ నజీబాబాద్ హైవేపై ఎదురెదురుగా వస్తున్న 2 బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 మృతి చెందగా 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు 2 బస్సులు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నాయి. గాయపడిన వారంతా పెళ్లి బృందానికి చెందినవారుగా పోలీసులు చెప్పారు. దర్యాప్తు జరుగుతుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇరాన్లో ఉన్న భారతీయులకు మరో అడ్వైజరీ జారీ చేసింది కేంద్రం. తక్షణమే ఇరాన్ను వీడాలంటూ ఎమర్జెన్సీ నోట్ రిలీజ్ చేసింది. అయితే ఇండియన్ ఎంబసీ సూచించిన మార్గాల ద్వారానే బయటపడాలని, ఎలాంటి సమాచారం లేకుండా అంతర్జాతీయ సరిహద్దుల వద్దకు వెళ్లకూడదంటూ సూచించింది. అత్యవసర సాయం కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలంటూ హెల్ప్ లైన్ నెంబర్లను రిలీజ్ చేసింది. యుద్ధం తాత్కాలికంగా ఆగడంతో స్వదేశానికి రావాలనుకునే వారికి ఇదొక అవకాశంగా మారింది. 40 రోజుల యుద్ధానికి బ్రేక్ పడింది. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. యుఎస్, ఇరాన్లు 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇరాన్పై దాడులను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీర్ఘకాలిక శాంతి ఒప్పందంపై చర్చలు ముందుకు సాగుతున్నాయన్నారు. ఇటు ఇజ్రాయెల్ కూడా 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపింది. మరోవైపు ఈ సీజ్ ఫైర్ చారిత్రాత్మక విజయమని వెల్లడించింది ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. యుద్ధంలో తమ ప్రధాన లక్ష్యాలు దాదాపు సాధించామని పేర్కొంది. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన వేళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా తీసుకున్న నిర్ణయానికి మద్దతిస్తామంటూనే ఈ ఒప్పందం లెబనాన్కు వర్తించబోదన్నారు. ఇరాన్ అణు క్షిపణి ఉగ్రవాద ముప్పును తొలగించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇక ప్రధాని ప్రకటనతో లెబనాన్ నగరాలపై దాడుల తీవ్రత పెంచాయి ఐడిఎఫ్ బలగాలు. అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ సుప్రీం నేత మోస్తఫా ఖమీనీ కీలక ప్రకటన చేశారు. ఇది యుద్ధానికి ముగింపు కాదని స్పష్టం చేశారు. తమ వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయన్నారు. శత్రు దేశాలు దురాక్రమణకు పాల్పడితే ధీటుగా స్పందిస్తామని పేర్కొన్నారు. అయితే ఒప్పందం ప్రకారం తక్షణమే కాల్పులు నిలిపివేయాలని అన్ని సైనిక విభాగాలను ఆదేశించారు మోస్తఫా. మరోవైపు ఈ నెల 10న ఇస్లామాబాద్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధులు భేటీ కానున్నట్లు తెలుస్తుంది. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించిన ట్రంప్ ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై టారిఫ్లు విధిస్తామంటూ బెదిరిస్తున్నాడు. అమెరికాకు పంపే ఎగుమతులపై 50% సుంకాలు అంటేనే అమలు చేస్తానని చెప్పేశాడు. ఇక ఇరాన్పై యురేనియం శుద్ధిని నిలిపివేయాలని హెచ్చరించాడు. ఇరాన్కు అంటుకున్న అణుమర్కల్ని తొలగించి ఇరాన్తో కలిసి పనిచేసేందుకు రెడీగా ఉన్నానని చెప్పాడు ట్రంప్. కాల్పుల విరమణ ఒప్పందాలపై భారత్లో ఇరాన్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీం హర్షం వ్యక్తం చేశారు. హర్మూజ్ జలసంధిపై తుది నిర్ణయం ఇరాన్దేనని చెప్పారు. ఇరాన్తో యుద్ధం వల్ల హర్మూజ్ జలసంధితో సహా ప్రపంచంలో చాలా సమస్యలు తలెత్తాయని చెప్పారు. ప్రస్తుతం ఇరాన్ కాల్పుల విరమణలో ఉందని, ఈ కాల్పుల విరమణ కొనసాగుతుందని ఆశిస్తున్నామన్నారు హకీం. ఈ యుద్ధంతో అమెరికా, ఇజ్రాయెల్లు గుణపాఠం నేర్చుకుని ఉంటాయన్నారు.
ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనతో 40 రోజులుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న చమురు ధరలు శాంతించాయి. ట్రంప్ స్టేట్మెంట్తో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి తొలగింది. హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందనే వార్తలతో ఆశలు చిగురించాయి. దీంతో చమురు ధరలు పడిపోగా అమెరికా మార్కెట్లు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్కు $95.06 పడిపోయింది. యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ దాదాపు 20% తగ్గింది. డౌ ఫ్యూచర్స్ 900 పాయింట్లు ఎగబాకింది. ఆసియా మార్కెట్లో నికాయ్, హాంగ్సెంగ్ మార్కెట్లు 3% వరకు లాభాల్లో కొనసాగుతున్నాయి. దేశంలో గ్యాస్ కొరత ఉందంటూ ప్రచారం జరుగుతున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్లో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదంటూ ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు పెట్రోలియం శాఖ కార్యదర్శి సుజాత శర్మ. హర్మూజ్ జలసంధి మూసివేతతో ఎల్పీజీ, చమురు సరఫరాల్లో కొంత అంతరాయం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం భారత్లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని చెప్పారు. అన్ని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఎల్పీజీ లభిస్తుందని, అందరికీ గ్యాస్ అందేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. అమెరికా ఆందోళనలతో అట్టడుగుతుంది. యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికన్లు రోడ్డెక్కుతూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, కాలిఫోర్నియా, కరోలినా, న్యూజెర్సీ నగర వీధులు ఆందోళనకారుల నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. ప్లకార్డులతో నిరసనలు తెలుపుతున్న నిరసనకారులు ఇరానీయుల ప్రాణాలు తీస్తున్న ట్రంప్ గద్దె దిగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. యుద్ధ నేరస్తుడికి శ్వేత సౌధంలో ఉండే హక్కు లేదంటున్నారు. ఆర్టెమిస్ 2 ప్రాజెక్టును సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని భూమికి తిరుగు ప్రయాణమయ్యారు వ్యోమగాములు. ఈ నేపథ్యంలో ఆస్ట్రోనాట్స్ చంద్రుని ఆవలి వైపు నుంచి తీసిన చిత్రాలు, వీడియోలను రిలీజ్ చేసింది నాసా. కమాండర్ రీడ్ వైస్ తన కెమెరాలో బంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సూర్యునికి మధ్యలో చందమామ అడ్డు వచ్చి ఏర్పడిన అత్యంత అరుదైన సూర్యగ్రహణం దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. చిమ్మ చీకట్లో ఆ వెనుక వైపు నుంచి మెరుస్తూ కనిపించిన బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శని గ్రహాల ఫోటోలను చూసి మైమరిచిపోతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్తో కాల్పుల విరమణ ప్రకటించిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 2,900 పాయింట్లకు పైగా లాభంతో, నిఫ్టీ 850 పాయింట్లకు పైగా లాభంతో కదలాడుతున్నాయి. ప్రస్తుతం డాలర్తో రూపాయి మారకం విలువ 92.51గా ఉంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర కూడా $94లకు తగ్గింది. బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. మళ్లీ రివ్వున పైకెగిశాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర $3,650 మేర తగ్గింది. అలాగే 10 గ్రాముల 24 గ్రాముల బంగారం ధర $3,980 మేర పెరుగుదలను నమోదు చేసింది. ఇక వెండి కిలోకి ఏకంగా $10,000 మేర పెరిగి $2,65,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఇవాల్టి న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.